హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ఇప్పుడున్న యంగ్ ఇండియన్స్కు డాలర్ డ్రీమ్ అనేది తమ జీవన విధానంలో ఒక భాగమైపోయింది. అమెరికాకు వెళ్ళాలి, ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించాలి, లేదంటే ఇక్కడే చదువుకుని జాబ్ కోసం అమెరికాకు వెళ్ళాలి, అక్కడే జాబ్ చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు. వీరిలో మధ్యతరగతి వాళ్ళే అధికంగా ఉంటున్నారు. అయితే వీరి ఆశలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లుతున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఆయన గెలిచారు, ప్రెసిడెంట్ అయ్యారు. ఇక మిగిలింది అమెరికా ఫస్ట్ అనే హామీని నెరవేర్చడమే. అమెరికా ఫస్ట్ కార్యక్రమాన్ని ఇప్పటికే ట్రంప్ చేపట్టినట్లుగా తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. భారత్తో పాటు ఇతర దేశాల నుంచి విద్య, ఉద్యోగం అని అమెరికాకు వస్తున్న యువతపై ట్రంప్ అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు స్థానికులకే దక్కాలన్న నిర్ణయంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. దీంతో అమెరికాలో చదువు, ఉద్యోగం కావాలంటే 1-2 సార్లు ఆలోచించి రావాలని అక్కడి ఎన్ఆర్ఐలు భారతీయ యువతకు సూచిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు మాత్రమే అమెరికాకు రావాలని చెబుతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాల కోసం అయితే రాకపోవడమే ఉత్తమమని సలహాలిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకు అనువైన వాతావరణం లేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అమెరికా కంటే యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాల్లో చదువుకునేందుకు, ఉద్యోగాలు పొందేందుకు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటున్నారు. తాజాగా మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హార్వర్డ్లో ఇప్పటికే 788 మంది భారత యువత నమోదయ్యారు. తాజాగా నిర్ణయంతో వీళ్ళంతా ఇతర విద్యా సంస్థలకు బదిలీ కావాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దవుతున్నాయి. మరోవైపు కెనడా స్టడీ పర్మిట్లలో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోతున్నట్లుగా సమాచారం. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లలో గణనీయంగా తగ్గుదల నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. 2025 క్వార్టర్లీలో కేవలం 30,640 పర్మిట్లు జారీ అయినట్లుగా సమాచారం. గత ఏడాదితో పోలిస్తే 31% మేర పర్మిట్లు తగ్గినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి అమెరికాకు భారతీయ యువత ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతుంది. 2024 యుఎస్ ఎంబసీ లెక్కల ప్రకారం అమెరికాలో 3,50,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది కంటే 23% పెరిగినట్లుగా సమాచారం. మరోవైపు విదేశీ విద్యార్థులకు అందించే F1 వీసాలను కేవలం 20 సెకండ్లలోనే తిరస్కరణకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. రకరకాల ఆంక్షల కారణంగా విదేశీ విద్యార్థుల వీసాలు రిజెక్ట్ అవుతున్నట్లుగా సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ట్రంప్ ఎక్కడా ప్రస్తావించింది లేదు. కానీ తెర వెనుక మాత్రం తమ పని కానిచ్చేస్తున్నారు. ట్రంప్ ఆంక్షలకు భారత్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.